నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఈదర రామకృష్ణ గారు, ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా ఇవాళ. ఏంటి అసలు క్రిప్టో పరిస్థితి? 2021ని క్రిప్టో గోల్డెన్ ఇయర్గా చెప్పుకోవచ్చు. అండ్ 2022లో ఏమైంది అర్థం అవ్వట్లేదు. కానీ ఈ క్రిప్టోకి సంబంధించిన వార్తలు, ఈ క్రిప్టోకి సంబంధించిన డిస్కషన్స్ కూడా ఎక్కడా నడవట్లేదు. 2021లో చూసినట్లయితే ఈ పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు, స్టార్ క్రికెట్ ప్లేయర్లు కూడా ఈ క్రిప్టోకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ఈ పేపర్లలో, తర్వాత టీవీలో కూడా అప్పుడు వేయడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని కొంత ప్రమోట్ చేయడం జరిగింది ఆ క్రిప్టో ఎక్స్చేంజ్ల గురించి. ఏంటి అసలు ఇప్పుడు పరిస్థితి? ఎందుకంటే క్రిప్టోని ఓన్ చేసుకున్న దేశాలు 20 ఉంటే దాంట్లో భారత్ 2వ స్థానంలో ఉంది. ఆల్మోస్ట్ భారత్లోనే కోటిన్నర మంది ఈ క్రిప్టో మీద చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి అసలు క్రిప్టో గురించి? అంటే గత బడ్జెట్లో ఎప్పుడైతే ట్యాక్స్ విధానాన్ని మొదలుపెట్టిందో ఇండియన్ గవర్నమెంట్, అప్పటి నుంచి క్రిప్టోలో చేయొచ్చు అనే ధైర్యం అందరికీ వచ్చిందండి. క్రిప్టోని ఒక అసెట్ క్లాస్గా గుర్తించడం జరిగింది. సో గతంలో సీక్రెట్గా లేకపోతే భయంగా చేసే ట్రేడర్స్ లేకపోతే ఇన్వెస్టర్స్ అందరూ కూడా అఫిషియల్గా చేసుకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు వచ్చాయో, ట్యాక్స్ విధానంలోకి తీసుకొచ్చారో క్రిప్టో ఆదాయాన్ని, వెంటనే ఈ క్రిప్టో ఎక్స్చేంజెస్ వెలుగులోకి రావటం, మనం కొన్ని ఎక్స్చేంజెస్ ఇండియాలో స్టార్ట్ అవ్వడం, ఆ ఎక్స్చేంజ్లకి పెద్ద పెద్ద స్టాక్ ట్రేడర్స్ కానీ లేకపోతే ఫిల్మ్ స్టార్స్ కానీ మీరు అన్నట్లు వీళ్ళందరూ కూడా వాటికి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం, తర్వాత ఆ అడ్వర్టైజ్మెంట్స్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. అంటే అడ్వర్టైజ్మెంట్స్ అలా పబ్లిక్గా ఇవ్వద్దని చెప్పేసి, ప్రమోట్ చేయొద్దు, అలా అవన్నీ చూసాం. సో ఒక్కసారిగా ఈ 2022లో ఒక్కసారిగా క్రిప్టో వేవ్ అనేది ఇండియాలో చూసామండి. అంటే ఒక విషయం మనం గుర్తించినట్లయితే 2021లో ఆల్ టైమ్ హైలో క్రిప్టోలు ట్రేడ్ అయినాయి. అంటే బిట్కాయిన్ 65,000 స్థాయి దాటడం ఇవన్నీ మనం చూసాం. సో ఆ స్థాయిల నుంచి ఇప్పుడు చాలా తక్కువ, అంటే 20,000కి వచ్చేసింది. గత 2 నెలల్లో, 2.5 నెలల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్రిప్టోస్ గత ఏప్రిల్లో మీరు చూస్తే ఈవెన్ బిట్కాయిన్ లాంటి మేజర్ క్రిప్టో కరెన్సీ, అంటే లీడింగ్ క్రిప్టో కరెన్సీ, దాదాపుగా $42,000 స్థాయిలో ఉండే క్రిప్టో కరెన్సీ కేవలం 2 నెలల్లో సగానికి సగం పడిపోవడం చూసాం. అంటే దీనికి కారణాలు మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు అండి. ముఖ్యంగా కారణం ఏంటంటే, ఎప్పుడైతే అమెరికన్ గవర్నమెంట్ రిసెషన్లోకి వెళ్తుందని ఊహాగానాలు వస్తున్నాయి, లేకపోతే వెళ్ళే ప్రాసెస్లో ఉందని తెలుస్తుందో, ఆటోమేటిక్గా ఈ క్రిప్టో అసెట్ క్లాస్ కూడా వీక్ అవడం జరిగింది, ఒక్కసారిగా పడిపోవడం చూసాం. అంటే ఈ జూన్లో ఎక్కువ వార్తలు వచ్చాయి, ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తున్నామన్న ఈ వేవ్ సంబంధించిన వార్తలు వచ్చాయి. సో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రిప్టో అసెట్ క్లాస్ అనేది ఇంకా కొత్త అసెట్ క్లాస్గానే మనం గుర్తించాలి. అంటే లేటెస్ట్ అసెట్ క్లాస్గా గుర్తించాలి. గతంలో కొన్ని వేరే అసెట్ క్లాసెస్ అన్నీ కూడా, అంటే గోల్డ్ కావచ్చు, లేకపోతే ఎఫ్డీస్ కావచ్చు, లేకపోతే స్టాక్ మార్కెట్స్, ఇవన్నీ కూడా పాత తరానికి అందరికీ తెలిసిన అసెట్ క్లాసెస్ ఇవి. ఆ అసెట్ క్లాసెస్లో 20% కరెక్షన్ వస్తేనే ప్రజలందరూ బెంబేలు ఎత్తిపోతూ ఉంటారు. అట్లాంటిది ఇది కొత్త తరహా అసెట్ క్లాస్ వచ్చినప్పుడు, అది కూడా ఏ గవర్నమెంట్ కంట్రోల్లో లేని అసెట్ క్లాస్ ఇది. సో ఎవరి కంట్రోల్లో లేని అసెట్ క్లాసు, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కంట్రోల్లో ఉన్న అసెట్ క్లాస్ అయ్యేటప్పటికి వీటిలో వచ్చే కరెక్షన్స్ కూడా అలాగే ఉంటాయండి. అంటే ఎప్పుడైతే మనం క్రిప్టో కరెన్సీస్ 3,000, 5,000 స్థాయిల నుంచి 65,000 వెళ్ళినప్పుడు ఎలా అయితే వాటిలో బెనిఫిట్ పొందారో, లాస్ట్లో ఎంటర్ అయిన వాళ్ళు అలాగే చేదు అనుభవాలు లేకపోతే నష్టాలు బారిన పట్టడం జరిగింది. అంటే లాభాలు ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో నష్టాలు కూడా అంతే ఫాస్ట్గా వస్తున్నాయని మనం గుర్తించాలండి. సో ఈ అసెట్ క్లాస్లో మెయిన్గా మనకు జరుగుతున్న ఇబ్బంది ఏంటంటే, దీంట్లో అందరూ ఎంటర్ కాలేరు. అంటే దీంట్లో కొంత నాలెడ్జ్ ఉండాలి. ఎట్లాంటి క్రిప్టో కరెన్సీస్లోకి ఎంటర్ అవ్వాలి, ఎట్లాంటి వాటిలో ఎంటర్ కాకూడదని తెలుసుకోవాలంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదండి. అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ క్లియర్గా ఉండాలి. అలాగే ఐటీ, అంటే కంప్యూటర్ లిటరేట్స్ అయి ఉండాలి. కంప్యూటర్స్ని బాగా ఉపయోగించగలగటం, అంటే దాంట్లో ఎంట్రీ ఎగ్జిట్ చాలా ఈజీ కాదు. అంటే ఒక ఎక్స్చేంజ్లో ఒక కరెన్సీ కొని, ఒక క్రిప్టో కరెన్సీ కొని, ఒక వ్యాలెట్లో కొని, ఆ వ్యాలెట్లో ఉన్న క్రిప్టో కరెన్సీని ఇంకొక ఎక్స్చేంజ్లోకి మూవ్ చేసుకొని అక్కడ మనకు కావాల్సిన కరెన్సీస్లో ట్రేడ్ చేయటం, మళ్ళీ అక్కడ నుంచి విత్డ్రాల్స్ పెట్టుకొని మన వ్యాలెట్స్లో తెచ్చుకొని, అలాగే మన బ్యాంక్ అకౌంట్స్లో తెచ్చుకొని, ఇదంతా ఒక పెద్ద తతంగం. సో ఇది ప్రతి ఒక్కళ్ళు స్టాక్ మార్కెట్ లాగా ఈజీగా ఎంటర్ అయ్యి ఈజీగా ఎగ్జిట్ అయ్యే
అవకాశం లేదు. సో దీంట్లో చాలా కొత్త తరహా పదాలు అవన్నీ ఉంటాయి, టోకెన్స్ అని, కాయిన్స్ అని. ఇవన్నీ విన్నప్పుడు ఏది మంచిది ఏది చెడ్డది అని అవగాహన తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుందండి. అంటే వీటిల్లో మనం అన్ని కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయలేము, అట్లాగే అన్ని టోకెన్స్లో ఇన్వెస్ట్ చేయలేము. వాటి గురించి సమాచారం కూడా పూర్తిగా ఉండదు. సో ఇది ఒక వేలం వెర్రిగా కొనటం అమ్మటం చేస్తూ ఉంటారు. సో ఒకేసారి పెరగటం జరిగింది, అలాగే ఒకేసారి పడిపోవడం జరిగింది. ఈ పడిపోవటం, ఈ ప్రాసెస్ అనేది కేవలం మనం ఒక రిసెషన్కే ఆపాదించలేము. అదే టైంలో ఎప్పుడైతే క్రాష్ అనేది ఫాస్ట్గా జరిగిందో, ఏప్రిల్ నుంచి ఈ 2 నెలల్లో ఫాస్ట్గా జరిగిందో, చాలా ఎక్స్చేంజెస్ కూడా ఎగిరిపోవడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు అమెరికాలో కనుక మనం తీసుకున్నట్టయితే సెల్సియస్ నెట్వర్క్ అని ఉంది, అట్లాగే సింగపూర్లో 3 యారో నెట్వర్క్స్, అట్లాగే క్రిప్టో హెడ్జీ, ఇట్లాంటి ఎక్స్చేంజెస్ ఎగిరిపోవడం జరిగింది. ఇంకా అమెరికాలో వాల్ట్ అనే ఎక్స్చేంజ్లో జనరల్గా అక్కడ లెండింగ్, బారోయింగ్ చేస్తూ ఉంటారు. అంటే మీ దగ్గర ఉన్న క్రిప్టో కాయిన్స్ని కనుక వాళ్ళకి ఇస్తే, సపోజ్ మీ దగ్గర బిట్ కాయిన్ ఉందనుకోండి, వాళ్ళకి అప్పు ఇచ్చినట్లయితే మీకు ₹2 వడ్డీ 24%, 30% రిటర్న్స్ ఇస్తూ ఉంటారు. లేకపోతే 50% దాకా రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సంవత్సరానికి. సో ఆ ఆశతో మనకి ఎక్కువ కాయిన్స్ ఇంకా క్రియేట్ అవుతాయి కదా అని చెప్పేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ వాళ్ళకున్న బిట్ కాయిన్స్ కానీ, ఈథీరియం కాయిన్స్ కానీ ఆ ఎక్స్చేంజెస్లో లెండింగ్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ ఎక్స్చేంజెస్ క్లోజ్ అయిపోయినాయి. అంటే వీళ్ళ కాయిన్స్ మళ్ళీ వెనక్కి వస్తాయో రావో తెలియదు. సో ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయండి. ఇలాంటి సమస్యలు ఒకేసారి, అంటే ఎప్పుడైతే కాయిన్స్ కొలాప్స్ అయిపోయినాయో ఈ సమస్యలన్నీ ఒకేసారి తలెత్తినప్పుడు అందరూ గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళి నెట్టివేయటం జరిగింది. కాబట్టి ఈ క్రిప్టో కరెన్సీస్ అంటే దాంట్లోకి ఎంట్రీ కష్టము, అలాగే ఎగ్జిట్ కూడా కష్టంలాగా కనిపిస్తుంది. అంటే పులినోట్లో తలపెట్టినట్టే ఇంకా ఆల్మోస్ట్ అంతే అండి. అంటే మనము అది ఎట్లా తెచ్చుకోవాలో తెలియదు, ఎవరికి రిపోర్ట్ చేయాలో తెలియదు. ఇక్కడ కేవలం మన రిస్క్ మీదే మనం ఆధారపడి మనం ఒక ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేస్తాము. అదే గవర్నమెంట్ ఎక్స్చేంజ్ కాదు, ప్రైవేట్ ఎక్స్చేంజ్. మీరు ఎవరికి రిపోర్ట్ చేస్తారు? ఆ ప్రమోటర్ ఉంటాడో వెళ్ళిపోతాడో తెలియదు. అంటే మన కర్మకి మనమే బాధ్యులం ఇక్కడ. అంతే అండి. అంతే. ఎప్పుడైతే మనం అధిక వడ్డీలు, అంటే అధిక రిటర్న్స్కి ఆశపడి మనం క్రిప్టో కరెన్సీస్కి వెళ్తామో, అట్లాగే అధిక రిస్క్ కూడా మనం భరించాల్సి ఉంటుంది. సో కాబట్టి అంత సులభమైన ప్రక్రియ కాదండి. అంటే క్రిప్టో కరెన్సీస్లోకి ఒక బుల్ ఫేజ్లో వెళ్ళిన వాళ్ళకి బాగానే ఉండొచ్చేమో, కానీ మళ్ళీ ఇలాంటి బేర్ ఫేజుల్లో మళ్ళీ వాళ్ళకి అవకాశం లేదు బయటపడడానికి. అయితే ఈ క్రిప్టో మీద వచ్చే రిటర్న్స్ మీద ఈ ట్యాక్స్ విధింపు అనే ఒక పెద్ద ప్రపోజల్ కూడా తీసుకొచ్చింది ప్రభుత్వం. మరి ఈ ట్యాక్స్ విధింపు అనేదానికి అంటే అక్కడ ఎటువంటి కొలమానం ఉంది? ఏ ప్రాతిపదికన ట్యాక్స్ అనేది దాని మీద విధించడం జరుగుతుందంటారు? అంటే గవర్నమెంట్ ఈ క్రిప్టో ఆదాయాన్ని, అంటే క్రిప్టోలో అందరూ ఎంటర్ అయిపోయారండి. అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందా ఇవ్వదా అనే మీమాంసలో 2-3 సంవత్సరాలు గడిపింది. సో క్రిప్టో కరెన్సీస్ యాక్చువల్గా 2018-19లోనే పాపులర్ అయ్యాయి. కానీ ఎప్పుడైతే మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడైతే పెరిగిందో కరోనా టైంలో, ఎక్కువ మంది ఇంట్లోనే ఉండిపోయి వాళ్ళ సేవింగ్స్ పెరిగి, ఆ సేవింగ్స్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ కోసం వాళ్ళ సేవింగ్స్ని ఎట్లా ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు. అలాంటి టైంలో ఎక్కువ మంది మన స్టాక్ మార్కెట్ రావడం చూసాము. అదేవిధంగా కొంతమంది కంప్యూటర్ లిటరేట్స్, కంప్యూటర్లు ఈజీగా అవి చేయగలిగే వాళ్ళు ఆటోమేటిక్గా క్రిప్టో కరెన్సీస్ వైపుకి వెళ్ళటం కూడా చూసాము. సో ఎప్పుడైతే గవర్నమెంట్ అబ్జర్వ్ చేస్తుందో, గవర్నమెంట్కి ఆ స్టాటిస్టిక్స్ అన్నీ వస్తుంటాయి కాబట్టి వీళ్ళందరూ క్రిప్టో కరెన్సీస్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ట్యాక్స్ విధానాన్ని రూపొందించి ట్యాక్స్ విధానాన్ని అమలు చేయడం జరుగుతుందండి ప్రస్తుతం. సో ఎప్పుడైతే ఈ ట్యాక్స్ బ్రాకెట్స్లోకి వచ్చాయో, ఒకటేంటంటే అసలు ఎంతమంది ఉన్నారు అంటే పెద్ద హై నెట్వర్త్ ఇండివిజువల్, అట్లీస్ట్ చిన్న ప్లేయర్స్ ₹5,000 లేకపోతే ₹1,00,000 పెట్టేవాళ్ళు, ట్యాక్స్ ఫైల్ చేయని వాళ్ళు, వాళ్ళ గురించి గవర్నమెంట్కి డేటా ఉండకపోవచ్చేమో, కానీ ఇంకా పెద్దవాళ్ళందరి గురించి డేటా ఈజీగా దొరికే అవకాశం ఉంది. సో ఈ ఎక్స్చేంజెస్లో కరెన్సీస్ మూవ్ చేయడం అంత ఈజీ కాదండి. అంటే మనం అట్లీస్ట్ ఒక వ్యాలెట్ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. సో వ్యాలెట్కి సంబంధించిన వజీరెక్స్ కానీ, జెప్పే కానీ ఇలాంటి వ్యాలెట్స్, పాపులర్ వ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ డేటా కనుక గవర్నమెంట్ తెచ్చుకుంటే అసలు మొత్తం క్రిప్టోలో ఎంతమంది ఉన్నారో తెలిసిపోతుంది.
సో మీరు ఇందా చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం భారత్ 2వ స్థానంలో ఉంది. ఆల్రెడీ ఒక 5 to 10 crores మెంబర్స్కి అంటే ఇండివిజువల్స్ క్రిప్టో ప్రపంచంలో ఉన్నారు. అంటే పర్టికులర్గా యూత్ అండి, అంటే ఎర్లీగా ఇన్కమ్ వచ్చిన వాళ్ళు, లేకపోతే 19 years నుంచి 25 years బ్రాకెట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది క్రిప్టో కరెన్సీస్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనం చేసే అమౌంట్ అంటే నేను పెట్టేది 50,000 కదా, పోతే 50,000 కదా అనే యాటిట్యూడ్తో చేయొచ్చు. కానీ ఆ చిన్న చిన్న 50,000 కొన్ని కోట్ల మంది కలిపితే అది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా రకరకాల మార్గాలు ఉన్నాయండి. క్రిప్టో కరెన్సీ అనేది జస్ట్ స్టాక్ మార్కెట్ లాగా షేర్స్ కొనుక్కొని అట్టు పెట్టుకోవడం, లేకపోతే స్టాక్ మార్కెట్ లాగా షేర్స్ని ట్రేడ్ చేయడం కాదు. దీంట్లో మైనింగ్ అనే వ్యాపారం ఉంది, అట్లాగే ట్రేడింగ్ వ్యాపారం ఉంది, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇట్లాగా అలాగే కాకుండా మన షేర్లని అప్పు ఇచ్చే అవకాశం ఉంది. అంటే మనకున్న క్రిప్టో కరెన్సీస్ని ఒక ఎక్స్చేంజ్లో అప్పు కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు వడ్డీ రూపంలో కొంత చెల్లిస్తూ ఉంటారు. ఇవన్నీ ఉన్నాయండి. ఇట్లా అలాగే కొత్తగా రిలీజ్ చేసే కాయిన్స్ కానీ టోకెన్స్ని కానీ ప్రమోట్ చేస్తే కొంత డబ్బులు వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళు అంటే కొన్ని టోకెన్స్ రూపంలో, కాయిన్స్ రూపంలో ఫ్రీగా ఇస్తారు. ఇన్ని రకాల వ్యాపారాలు క్రిప్టోలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో, ప్రైవేట్ సంస్థలు చేసే మ్యాజిక్, జిమ్మిక్ వాటిల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడ మోసం జరుగుతుంది, అది నిజమైన స్కీమా లేకపోతే మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాంటి స్కీమా, అర్థం చేసుకునే టైంలోనే డబ్బులు పోయే అవకాశాలు ఉన్నాయి. సో మరి భవిష్యత్తు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు క్రిప్టో? ఎందుకంటే $70,000 వరకు చూసామండి, ఇప్పుడు $20,000 వరకు చూస్తున్నాం. ఇది నెక్స్ట్ దీని కొనసాగింపు ఎంతవరకు ఉంటుందని చెప్పొచ్చు అసలు? ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక అసెట్ క్లాస్ సర్వైవ్ అయింది అంటే అది అప్పటికి సర్వైవ్ అయ్యే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2001 సంవత్సరంలో మన ఇంటర్నెట్ బబుల్ బస్ట్ అవటం చూసాం స్టాక్ మార్కెట్ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. నాస్డాక్ అనేది 5,000, 6,000 స్థాయిల దాకా వెళ్ళి 1,000 లోపులు ఇండెక్స్కి వచ్చేసింది. అంటే దాదాపుగా మీకు 80% ఆఫ్ ద నెట్వర్త్ ఎరోడ్ అయిపోయింది. అందరూ ఏమనుకున్నారంటే ఇంక ఇంటర్నెట్ లేదు, ఇది లేదు, అంటే కామర్స్ జరగదు, లేకపోతే ఈ ఐటీ కంపెనీలు సర్వైవ్ కావు భవిష్యత్తులో అని అనుకున్నారు. కానీ అదేం జరగలేదు. కానీ అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్స్ పెరిగి మళ్ళీ అదే నాస్డాక్ 14,000, 15,000, 16,000 స్థాయిలు దాటుకొని వెళ్ళటం మళ్ళీ చూసాం 17,000 దాకా. ఇవన్నీ అంటే మార్కెట్స్ అంటే 17 రెట్లు 18 రెట్లు పెరగడం చూసాం. అంటే ఒక అసెట్ క్లాస్ అనేది అవతరించిన తర్వాత అది పోవటం అనేది ఉండదు. కానీ దాన్ని ఎక్కడ లేకపోతే లోయెస్ట్ పాయింట్ ఏదనేది గుర్తించడం చాలా కష్టం. అంటే ఎప్పుడు లోయెస్ట్ పాయింట్ అవుతుందంటే దాని గురించి ఎవరు మాట్లాడిన సందర్భంలో అది లోయెస్ట్ పాయింట్ అవుతుంది. అంటే ఒక టీవీలో కానీ, ఒక మీడియా సంస్థలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఎవరు మాట్లాడిన సందర్భంలో ఉండే ప్రైసే లోయెస్ట్ పాయింట్కి రికార్డ్ అవుతుంది. ఆ టైంలో దాన్ని ఎవరు ఇన్వెస్ట్ చేయరు. మళ్ళీ అక్కడి నుంచి పెరిగిపోయిన తర్వాత ఈ అసెట్ క్లాస్ ఇక్కడ నుంచి అక్కడికి పెరిగిందని మనం మాట్లాడుకోవడమే కానీ డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ రియల్గా అక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. అక్కడ పార్టిసిపేట్ చేసేవాళ్ళు less than 1% ఉంటారు. ఆ 1% మళ్ళీ అదృష్టవంతులుగా మారుతారు. కాబట్టి పిన్ పాయింట్గా ఇదే లోయెస్ట్ పాయింట్ లేకపోతే ఇదే హైయెస్ట్ పాయింట్ అనేది ఎవరు చెప్పలేరండి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. ఒకప్పుడు క్రిప్టో పరిస్థితి ఎలా ఉండింది, ఇవాళ క్రిప్టో పరిస్థితి ఏంటి అని, భవిష్యత్తులో కూడా ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉందనే అంశం గురించి ప్రేక్షకులకు మేము విశ్లేషణ ద్వారా చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.